ఓకే, చెప్పండి. చెంపన్న సీతారామరాజు నా పేరు. నేను మోగాళ్ళు ప్రాంతంలో పుట్టినవాడిని. సీతారామరాజు పుట్టినరోజు ఇది. ఆయనకి మాకు చుట్టరికం ఉంది. మాకు మేనరకం అవుతాడు, అల్లుడు అవుతాడు, బావలు అవుతారు. నేను ఇప్పుడు అల్లూరి సీతారాం సమాజ్ దగ్గర కేడీపేటలో ఆయన పేరున సమాజ్ దగ్గర ఉంటూ పేద ప్రజలకు సేవ చేస్తూ అందరికీ ఉచిత వైద్యంగా మందులు ఇస్తూ పిల్లలకి సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కాలేజీ పిల్లలకి చదువు చెప్తూ నేను జీవన విధానం చేస్తున్నాను. నన్ను ఈ మీడియా వారు మీ ముందుకు తీసుకొచ్చినందుకు చాలా సంతోషం. అల్లూరి సీతారామరాజు 27 సంవత్సరాల వయసులో చనిపోయారు. ఆయన సొంత ఊరు మాది, నాన్నగారు ఊరు మోగాళ్ళు. గురించి చాలామంది ఎన్నో రకాలు రాశారు. ఆయన పేరు అల్లూరి సీతారామరాజు కాదు, శ్రీరామరాజు. ఆయన సీతను ప్రేమించాడు, సీతను ఎవరు లవ్ చేశాడు అని అబద్ధం చెప్పి రాశారు, కానీ అది తప్పుడు ప్రచరణలు. కానీ ఆయన పోరాటం మాత్రం ఈ యొక్క మంపని ఆయుధంగా తీసుకుని 7 సంవత్సరాలు మన ఏజెన్సీలో ఉండి 2 సంవత్సరాలు పోరాటం చేసి 5 సంవత్సరాలు స్వాస్థ్య సర్వీస్ చేశాడు. ఆఖరిని ఆయన కొండపల్లి అనే గ్రామం, ఇది కాకరపాడు పక్కన, అక్కడ యుద్ధం చేసి కొంతమంది ఆయన విప్లవ వీరులు మల్లు ద్వారా గంటం ద్వారా అగ్గిరాజు దొరికిపోయారు. మల్లు ద్వారా పారిపోతే ఈయన అక్కడి నుంచి మంప వెళ్ళిపోతున్న సమయంలో ఈయన అరెస్ట్ చేయబడ్డాడని రాశారు. ఇది ఒకళ్ళు ఏమి రాశారంటే పారిపోతుంటే అరెస్ట్ అయ్యాడు, చంపేశారని రాశారు. అది చాలా తప్పుడు విషయం. అల్లూరి సీతారామరాజు స్వతహాగా అరెస్ట్ అయిన మాట వాస్తవం. ఎందుకంటే ఆయన గిరిజనుల గురించి నా గురించి నవ్వకూడదు అని ఆయన అంకిత భావంతో అరెస్ట్ అయిన మాట వాస్తవం. అల్లూరి సీతారామరాజు అలాగే మంప తీసుకొచ్చారు. మంప తీసుకొచ్చిన తర్వాత అక్కడ కాల్చి చంపబడ్డాడు. అక్కడ కాల్చి చంపబడ్డం కారణం అరెస్ట్ చేసిన ఆయన బ్రింగింగ్ అలైవ్ అని చెప్పి బ్రిటిష్ రాణి చెప్పింది. కానీ అరెస్ట్ చేసాడు ఇండియా ఓడే. కానీ ఆ యొక్క మాది దొర ఆడు ఇదయ్యి ఇంకొక ఇంగ్లీష్ వేసాడు. అది అలాగా ఆయన అకస్మాత్ చనిపోతాం వలన ఆయన తీసుకొచ్చి అల్లూరి సీతారామరాజు ఎక్కడైతే ఆయన ప్రాణం స్టార్ట్ చేశాడో అక్కడ ఆయన్ని అరెస్ట్ చేసి దహనం చేశారు. అదే కృష్ణదేవిపేట, ఏజెన్సీ లక్ష్మీపురం అంటారు. కేడీపేట కాదు, కృష్ణదేవిపేట ఏజెన్సీ లక్ష్మీపురం. ఆ ప్రాంతంలో అరెస్ట్ దహనం చేయబడ్డాడు అల్లూరి సీతారాం. ఇది కరెక్ట్ చరిత్ర. ఇప్పుడు ఒక మనిషి ఇంతమంది గిరిజనులకి ఎలా సమీకరించాడు, ఎలా పోరాటం చేయాలి? ఆ రోజుల్లో ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు సీతారామరాజు ఏరియాకి వచ్చి ఇక్కడ సోషల్ వర్క్ చేద్దామని వచ్చాడు. కృష్ణదేవిపేట వచ్చి సోషల్ వర్క్ చేశాడు. ఆయన 7 సంవత్సరాలు ఉన్నాడు. 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు సోషల్ వర్క్ చేశాడు. అప్పుడు ఈ పక్కనే లంకవీధి, అదే ఇది శరభణపాలెం పక్కన లంకవీధి వెళ్ళినప్పుడు మల్లు ద్వారా గంటలో చెప్పారు, ఏమండి మాకు 6 రణాలని చెప్పి 6 కాళ్ళు ఇచ్చాడు ఆ బ్యాస్టియన్ ద్వారా. ఆడు అది జీకేగూడెం తహసీల్దార్ అండి, అప్పుడు జీకేగూడెం తహసీల్దార్ ఆడు చేశాడండి, ఇలా చేస్తాడండి, మాకు అన్యాయం చేస్తాడండి అని చెప్పినాడికి అల్లూరి సీతారాం వ్యతిరేకించాడు. బ్యాస్టియన్ నువ్వు ఇలా చేతలో చాలా తప్పు, ఐ కంప్లైంట్ అబౌట్ అగైన్స్ట్ యువర్ కావచ్చు రిపోర్ట్ ద బ్రిటిష్ గవర్నమెంట్ అంటే అప్పుడు బ్యాస్టిన్ ఏం చేశాడంటే నేను అరెస్ట్ చేసి దొంగ బందిపోటు అని చెప్పి నర్సీపట్నం దీంట్లో కోర్టులో హాజరుపరిచాడు. ఆ కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆ యొక్క మెజిస్ట్రేట్ ఏమన్నాడంటే లుక్స్ లైక్ 16 years బాయ్. కారణము ఎంతటి క్రౌర్యము, తరతరాలుగా ఈ మన్యవాసులకు పడి ఈ మాన్యమును సర్వే చేయించి అందు ప్రవేశించిన అమాయక గిరిజన్మను సుఖ చేస్తావా? ఎంతటి పైచాచికృత్యము, పైచాది మరొక స్థానాల్లో కారణం కొట్టి హింసిస్తావు. ఎంతటి పైచాచికృత్యము. మళ్ళీ గంట పొడాలి అశేష మన్యాహస సూర్యులారా, కరిపైల సింగములారా, ఆ కొండ కవలించి పెద్ద పెద్ద బండలు దొరికించి ఆ తెల్లారి దొరల పూర్ణ
పుర్రెల పుచ్చకాయల పైలెట్ చేయరా. ఒకనాడు పచ్చగొనది మధ్యమత తెల్ల పాదాలకు మాడి మస్సు అయిపోయినదే. ఏ బెస్టియన్, 6 అణాలని చెప్పి 6 కాళ్ళు ఇస్తావా? మా యొక్క ఆడపడుతులు ఇచ్చేస్తావా? ఎంతటి దారుణ బెస్టియన్. ఒకనాడికి సహనం సహించి దహనం దహించి తిరుగుబాటులు లేవదేస్తారు బెస్టియన్. రోజుపాటు ఈ సీతారామరాజుకి సర్వసంగ పచ్చు కావాలా. ఒకనాడు మా ఢిల్లీ పాఠశాల బూటు వంగి సాములు కొట్టి వర్తక వ్యాపారాలు చేసుకుని వచ్చిన మీరా తెల్ల కుక్కల మా పరిస్థితి తీసమంటారా? రోజుపాటు నువ్వు చెప్పలేవు. ఈ సీతారామరాజు చనిపోతే కోటాను సీతారామ వెళ్తారు. ఈ సీతారామరాజు వ్యక్తి కాదు, సమూహ శక్తి సంగ్రామ జ్వాల. గాలినాయి, మట్టినాయి. నా ప్రజలు పడుకునే సమర గీతాలున్నాయి. స్వతంత్ర శక్తులే గెలుస్తారు. వందే మాతరం, వందే అక్కడ కాదురా, ఇక్కడ కాల్చురా. ఇంక్విలాబ్ జిందాబాద్. జై భారత మాత, జై సీతారామరాజు, జై భారత మాత.